ప్రస్తుతం మన దేశంలో ఎయిర్లైన్ కంపెనీస్ ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ని ఎదుర్కొంటున్నాయి. ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఐసీఆర్ఏ ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేసింది. ఈ రిపోర్ట్ ప్రకారం ఈ ఒక్క ఫైనాన్షియల్ ఇయర్ లోనే మన ఎయిర్లైన్ కంపెనీస్ ఏకంగా 18,000 కోట్ల రూపాయల నష్టాన్ని చూడబోతున్నాయి. అసలు ఈ నష్టాలు రావడానికి 3 కారణాలు చెబుతున్నారు. మొదటిది ఇంధన ధరల మంట. విమానాలు నడపడానికి మనం సాధారణంగా యూజ్ చేసే పెట్రోల్ ని యూజ్ చేయరు. సెపరేట్ గా ఏవియేషన్ టర్బన్ ఫ్యూయల్ ని ఉపయోగిస్తారు. విమానం నడపడానికి అయ్యే మొత్తం ఖర్చులో వాళ్ళ ఆపరేటింగ్ కాస్ట్ లో సుమారు 40% నుంచి 40% వరకు కేవలం ఫ్యూయల్ కి మాత్రమే ఖర్చు అవుతుంది. ఇందులో ఒక బ్యాడ్ థింగ్ ఏంటంటే మన దేశంలో ఏటీఎఫ్ ధరలు అంటే విమానానికి ఉపయోగించే ఫ్యూయల్ ధరలు ప్రపంచంలోనే అత్యధికంగా ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం పన్నుల మీద పన్నులు. సెంట్రల్ గవర్నమెంట్ ఈ ఫ్యూయల్ మీద 11% ఎక్సైజ్ డ్యూటీని విధిస్తుంది. అలాగే రాష్ట్రాలు కూడా 20 నుంచి 30% వరకు వ్యాట్ ని విధిస్తుంది. ఈ ట్యాక్సెస్ వల్ల ఫ్యూయల్ ప్రైసెస్ బాగా పెరిగిపోతాయి. ఇందులో అత్యధికంగా తమిళనాడు 29% వ్యాట్ ని విధిస్తుంది. ఢిల్లీ 26% వ్యాట్ ని విధిస్తుంది. మన తెలంగాణ 16% వ్యాట్ ని విధిస్తుంది. మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కేవలం 4% వ్యాట్ ని మాత్రమే విధిస్తుంది. ఇలా టాక్సెస్ పే చేయడం వల్ల ఫ్యూయల్ ప్రైసెస్ అయితే ఆటోమేటిక్ గా పెరుగుతాయి. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్లైన్స్ FIA ప్రభుత్వానికి ఒక SOS లెటర్ రాసింది. ఆ లెటర్లో తమని ఆదుకోవాలని, పన్నుల భారాన్ని తగ్గించాలని గవర్నమెంట్ ని వేడుకుంటుంది. ఒకవేళ ప్రభుత్వం ఆదుకోకపోతే సామాన్యుడికి విమాన ప్రయాణం ఒక కలగానే మిగిలిపోయే ఛాన్స్ ఉంటుందని హెచ్చరిస్తుంది. భారతీయ విమాన రంగం ఇప్పుడు ఒక క్రిటికల్ ఫేజ్ లో ఉంది. ప్యాసింజర్ల డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పటికీ సరైన మేనేజ్మెంట్ మరియు ప్రభుత్వం మద్దతు లేకపోతే ఎయిర్లైన్ కంపెనీస్ షట్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది.